2020 మోడీ ప్రభుత్వ హయాంలో అంగరంగ వైభవంగా పద్మశ్రీ ఉత్సవాలు హట్టహాసంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఎందరో పద్మ అవార్డ్స్ స్వీకరిస్తున్నారు. పద్మ అవార్డ్స్ అందుకున్న వారందరికీ చప్పట్లతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతలో ఒకరి పేరు అనౌన్స్ చేశారు పద్మ అవార్డ్స్ స్పీకర్ శ్రీ హరేకల్ హాజబ్. ఓ మూలన కూర్చున్న అతను అందరి ముందుకు వచ్చి రాష్ట్రపతి వైపు నడుస్తూ ఉన్నాడు. అందరూ అతన్ని ఆశ్చర్యంగా చూడటం మొదలుపెట్టారు. 50 రూపాయల లుంగీ పంచ, 100 రూపాయల చొక్కా, 20 రూపాయల తువ్వాల, అవి కూడా పాతవే. ఇంకా బక్క చిక్కిన దేహం, అది అతని ఒంటి మీదున్న ఆస్తి. అసలు ఎవరతను? అందరూ అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే మోడీ ఆ వెనకాల అతని చేతిలో ఉన్న పద్మ అవార్డ్స్ గ్రహీతల సమాచారాన్ని వెతుకుతున్నాడు. ఇంతకీ ఎవరతను, ఏం చేశాడు? ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మొత్తం చూశాక మేమిచ్చే ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే అలా వదిలేకుండా వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంకా గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. మరి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆపదలో ఉన్న వారికి, సాయం కోరే వారికి చేయూతనివ్వటానికి మన దగ్గర ఎనలేని సంపద ఉండాల్సిన పని లేదు. తోటివారి కష్టాన్ని చూసి స్పందించే హృదయం, చేయూత ఇవ్వాలనే ఆలోచన ఉంటే చాలు. ఈ కోవకు చెందిన వ్యక్తే కర్ణాటకకు చెందిన హరేకల హజప్ప. రెక్కాడితే కాని డొక్కాడని స్థితిలో ఉన్న హజప్ప రోజంతా కష్టపడి కమలా పండ్లు అమ్ముకుంటే గాని ఆ 5,000 నోట్లోకెళ్ళవు. ఉండటానికి సొంతిల్లు లేదు. హజప్ప ప్రతిరోజు అలాగే స్థానికంగా ఉన్న సెంట్రల్ మార్కెట్లో కమలాలు అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓ రోజు ఫారిన్ దంపతులు హజబ్బా దగ్గరకు వచ్చి కిలో కమలాలు ఎంత అని ఇంగ్లీష్లో అడిగారు. హజబ్బకు స్థానికంగా కన్నడ, అతని మాతృభాష అరబ్బీ తప్ప మరో భాష రాదు. అందుకే ఆ ఫారిన్ దంపతులు అడిగిన ప్రశ్నకు అతను సమాధానం చెప్పలేకపోయాడు. ఆ దంపతులు హజబ్బను చూసి ఎగతాళిగా నవ్వుకుంటూ వెళ్లిపోయారు. ఆ రోజు జరిగిన అవమానం హజబ్బను చాలా కుంగదీసింది. ఇంగ్లీష్ రాకపోవటం వల్లే తాను ఇలా అవమానాలు పొందాల్సి వచ్చిందని భావించాడు హజప్ప. తన గ్రామంలోని పిల్లలు ఎవరూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోకుండా ఉండాలంటే వారికి ఇంగ్లీష్ తప్పనిసరిగా రావాలని అనుకున్నాడు. కానీ తన గ్రామంలో మంచి స్కూల్ లేకపోవటం, మదర్సాలో అరబ్బీ తప్ప మరో భాష నేర్పకపోవటం హజబ్బను కలవరపరిచింది. ఈ క్రమంలో హజప్ప తానే స్వయంగా ఓ పాఠశాలను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. అయితే అది హజబ్బకు అనుకున్నంత సులభం కాదని తెలుసు. కానీ బెదరలేదు. నాతో ఏమవుద్దులే అని వెనకడుగు వేయలేదు. అన్ని రోజుల తన కష్టంతో అప్పటి వరకు తాను పొదుపు చేసుకున్న 5,000 రూపాయలతో సొంతంగా కొంత భూమి కొనుగోలు చేశాడు. అతను చేస్తున్న పని తెలిసి అతన్ని అవమానించిన వాళ్ళు 100 మంది. కానీ ఒక్క చేయి కూడా తన చేతిలో చేయి వేయలేకపోయింది. ఎన్నో అడ్డంకులు, ఎన్నెన్నో విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్నాడు. వాటన్నిటినీ దాటుకొని తన సంకల్పంతో ముందుకు సాగాడు. ప్రభుత్వం దగ్గరికెళ్లాడు, అధికారులను కలిశాడు, దాతలను వేడుకున్నాడు. అలా అలా ప్రభుత్వం, కొందరు మంచి మనసున్న దాతల సహాయ సహకారాలతో మొత్తానికి అనుకున్నది సాధించాడు. 1999 జూన్లో తన కలని నిజం చేసుకున్నాడు. అలా 2001 జూన్ నాటికి 8వ తరగతి గదులు, 2 మరుగుదొడ్లతో స్కూల్ నిర్మాణం పూర్తయింది. అయితే పాఠశాల నిర్మించాలని అతని కల నెరవేరింది. కానీ అక్కడితో ఆగలేదు హజబ్బ. ఆ తర్వాత హైస్కూలు స్థాపించాలని నిర్ణయించుకున్నాడు. దానికోసం కూడా 10 ఏళ్లు కష్టపడి దాన్ని కూడా సాకారం చేసుకున్నాడు. 2012 నాటికి ప్రాథమిక పాఠశాల పక్కనే ఉన్నత తరగతి విద్యార్థుల కోసం మరో బిల్డింగు నిర్మించాడు హరేకల హజప్ప. ప్రస్తుతం తన గ్రామంలో ప్రీ యూనివర్సిటీ కళాశాలను ప్రారంభించాలని ఆశిస్తున్నాడు. సాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. అందరూ అసాధ్యం అన్నదాన్ని సుసాధ్యం చేసి చూపించి దానికి మించి ఇంకో అడుగు వేశాడు హజప్ప. ప్రస్తుతం తనని ఎవరైతే అవమానించారో వారి పిల్లలే హజబ్బా కట్టించిన స్కూల్లో ప్రాథమికోన్నత చదువులు చదువుతున్నారు. హేళన చేసిన వారే ఇప్పుడు హజబ్బా కనిపిస్తే చేతులెత్తి దండం పెట్టి గౌరవిస్తున్నారు. కానీ హజబ్బా కోరుకున్నది గౌరవ మర్యాదలు కాదు, తనకు లేని చదువు ఇతరులకు దక్కాలని మాత్రమే. ఇలాంటి వాళ్ళు మన ప్రస్తుత సమాజంలో ఎంతమంది ఉన్నారు? హజబ్బా సేవానిరతని గుర్తించి
ఇప్పటికే పలు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం అనేక అవార్డులతో సత్కరించింది. అలాగే అవార్డులతో పాటు లభించే ఆర్థిక మొత్తాన్ని పాఠశాల అభివృద్ధి కోసమే వినియోగించాడు హజప్ప. ఈ క్రమంలో ఓసారి అవార్డుతో పాటు వచ్చిన 5 లక్షల రూపాయలను స్కూల్ కోసం కేటాయించాడు. ఇక భవిష్యత్తులో వచ్చే మొత్తాన్ని కూడా పాఠశాల అభివృద్ధికే వినియోగిస్తానంటున్న హజప్పకు ఇప్పటి వరకు సొంత ఇల్లు కూడా లేదు. కానీ తన గురించి ఆలోచించకుండా పిల్లల భవిష్యత్తు గురించి ఇంతలా ఆరాటపడుతున్న హజప్పని 2020లో ఇలాంటి ఎందరో మహోన్నత వ్యక్తులతో కలిపి పద్మ అవార్డ్స్ కు ఎంపిక చేసింది. అందరి ముందు మర్యాదతో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు హజప్ప. ఈ రోజుకి కూడా హజప్ప కోరుకునేది అవార్డులు, రివార్డులు, ప్రశంసలు కాదు, తన కల నెరవేర్చడానికి కావాల్సిన సపోర్టు మాత్రమే. సొంత ఇల్లు కూడా లేకుండా పిల్లలు భవిష్యత్తులో తనలా కాకుండా అన్నిట్లో ముందు ఉండాలి అని ఆశిస్తున్న హజప్ప యూనివర్సిటీ కట్టాలన్న కోరిక కూడా తొందరగానే తీరాలని కోరుకుందాం. మంచి మనసుతో హజప్ప కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి అభినందిద్దాం. మరి హజప్ప గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వ్యక్తుల గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.